ఇంకా శంకరాచార్యులు కూడా ఇంకా చాలా చాలా ఈ విషయంగా చెప్పారు. సో ఒక స్త్రీని చూసినప్పుడు ఎలా ఉండాలి నీ భావన, సో అక్కడ ఏం చూసి నువ్వు మోహిస్తున్నావు, ఇది ఎంత శాశ్వతమా, అశాశ్వతమే కదా, ఈ ఆలోచన వల్ల నీ ఎటువంటి భావాలు కలుగుతున్నాయి, నీలో నీ భావి జీవితానికి ఎటువంటి ఆటంకం కలుగుతోంది, ఇవన్నీ కూడా మాంస శరీరాలే కదా. సో ఈ మాంసాన్ని చూసి మోహించడం ఏంటి? సృష్టిలో ఈ కామ కోరిక అనేది ఒక భాగం మాత్రమే అన్నది అర్థం చేసుకోవాలని చెప్పేసి ఆయన చాలా రకాలుగా చాలా విధాలుగా చెప్పడం జరిగింది. ఎందుకంటే అంత చెప్పడం అన్నది ఈ పుస్తకంలో నుంచి చెప్పడం చాలా కష్టమైపోతుంది. సో ఎవరింతకు వాళ్ళు ఆ పుస్తకాన్ని తీసుకొని మీరు చదువుకుంటే బాగా ఉంటుంది. ఎందుకంటే మొత్తంగా యాజ్ ఇట్ ఈస్గా చెప్పలేం మనం, ఎందుకంటే కొన్ని స్వతహాగా చదవాలి, చదివితే బాగుంటుంది. అందుకే ప్రతిసారి నీ మనసుకు బుద్ధి చెప్పుకో అని చెప్తూ వచ్చున్నారు ఆయన. సో ఇక్కడ ప్రకృతిని మనం చెట్టును చూసినా, పుట్టను చూసినా, జంతువుని చూసినా మనకేం అనిపించడం లే, ఆ కామ కోరిక కలగడం లేదు, అవునా? ఒక స్త్రీని పురుషుడు చూసినా, పురుషుడు స్త్రీని చూసినా ఆ కోరిక కలుగుతోంది. ఇది సృష్టిలో ఒక భాగం. ఎందుకంటే సృష్టి జరగాలి అంటే ఆ ఆకర్షణ ఉండాల్సిందే. అంత మాత్రాన ఎప్పుడు అదే లోకంగా కాకూడదు. ఏ వయసు చేయాల్సిన ముచ్చట ఆ వయసులో చేసి ఆ తర్వాత దాని నుంచి దాటాలి. వయసు దాటుతున్న కొద్దీ కోరికలు కూడా మారాలి. మారలేకుంటే అక్కడే ఉన్నావనుకో నష్టపోతామని చెప్పడం ఇదంతా చెప్తున్నారు. సో ఈ కోరిక విషయంలో స్త్రీలు కానీ పురుషులు కానీ ఒకటే. స్త్రీలకు తక్కువ, పురుషులకు ఎక్కువ ఉంటున్నది ఏం లేదు. ఇక్కడ ఏంటంటే మనసు పొరలలో తేడాలు ఉంటాయి. ఈ పురుషులకు కామభావనలు పై పొరల్లో ఉంటాయి, మనసు యొక్క పై పొరల్లో ఉంటాయి. 5 జ్ఞానేంద్రియాలలో ఏదొక్కటి స్పందన కలిగినా వాళ్ళకు కామ కోరికలు కలుగుతాయి. స్త్రీ యొక్క కామభావనలు కొద్దిగా లోతుల్లో ఉంటాయి. వాళ్ళకు బాధ్యత, కొంత మాతృత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువ కూడా పురుషుడు ఎక్కువ బయటపడిపోతుంటాడు, స్త్రీ ఎక్కువగా బయటపడదు. కారణం ఏంటంటే లోతుల్లో ఉంటుంది, కొంత బాధ్యత ఉంటుంది తనకు. ఆ ఉద్దేశంతోనే ఇదంతా చెప్పబడుతూ ఉంది. కోరికల్లో తేడా ఏమీ లేదు, కానీ దాన్ని స్పందించే తీరులో తేడా ఉంటుంది. పత్రిజీ సార్ కూడా ఈ విషయంగా దీనికి ఒకటి చెప్తున్నారు. అంటే శంకరాచార్యుల వారు ఒక శ్లోకాన్ని చెప్పారు. అది అంటే శంకరాచార్యుల శిష్యుడు భారతీయుడని ఆయన చెప్పారు. సుఖత క్రియతే రామ భోగ పశ్చాద్దంత శరీరే రోగ యద్యపి లోకే మరణం శరణం తదపి నా ముంచతి పాపాచరణం. అంటే లైంగిక భోగాలకు అధికంగా లోలైన వ్యక్తి భోగ జీవితం అనుభవిస్తాడు. తర్వాత శరీరం రోగభూయిష్టం అవుతుంది. ఈ లోకంలో మరణం తప్పించుకునేది లేనప్పటికీ అప్పుడు కూడా మనిషి పాపభూయిష్టమైన ప్రవర్తనలు వదలడం లేదు, చచ్చిపోయే స్థితిలో కూడా ఆలోచనలు వదలడం లేదు. దీని గురించి పత్రిగారు కొంత వివరణిస్తున్నారు. శారీరక సంభోగ సుఖాలను నిరంతరంగా అనుభవించాలనే కోరికల మూలంగానే అనేక రోగాలను అందరూ కొని తెచ్చుకుంటున్నారు. సక్రమైన మార్గంలో సరైన భోగాలు ఉంటే, సంయుక్తంగా ఉంటే ఏ బాధలు ఉండవు. అత్యంత సుఖాన్ని ఇస్తూ ఉన్న ఈ ప్రక్రియలోనే మునిగి తేలుతూ ఉన్నవారు తన బాధ్యతలను పూర్తిగా విస్మరించి ఏ రంగంలో కూడా ముందుకు పోలేరు. అతి సర్వత్రా వర్జయేత్, ఏదైనా సమపాలనలోనే సరిపాలనలోనే ఉండాలి. రేపో మాపో దేహాన్ని వదిలి వెళ్ళే తరుణం ఆసనం అవుతోంది కదా, మరి దేహం సర్వమైనట్లు ఈ వెర్రివేషాలు వేయడం ఎందుకు, అనవసరం కదా. దేహాంతర జీవితానికి దేహంలో ఉన్నప్పుడే మార్గం చూసుకోవాలి. దేహం తర్వాత ఉన్న జీవితానికి దేహంలో ఉన్నప్పుడే మార్గం చూసుకోవాలి. పాపాలు చేయడం మానుకోవాలి, ధ్యాన జ్ఞాన నిష్ఠాతులు కావాలి అని చెప్తున్నారు పత్రిగారు. సో వారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. అన్నమాచార్యుల వారు కూడా ఈ విషయంగా ఎంత బాగా చెప్పారంటే, అన్నమాచార్యులు తెలుసు కదండి, ఆయన కీర్తనలు ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా. ఆయన కూడా చెప్తున్నారు, అంతర్యామి అలసితి సొలసితి, ఇది వినింటారు కదా ఈ సంకీర్తన. ఇంతట నీ శరణిదే జొచ్చితిని, కోరిన కోరికలు కోయిన కట్లు, తీరవు నీవవి తెంచక, భారపు పగ్గాలు పాప పుణ్యములు, నేరపున బోవు నీవు వద్దనక,
మదిలో చింతలు మైలలు మనుగులు వదలవు నీవు వద్దనక. అంటే కోరికలు అనేవి కోయలేని కట్లు మనకు మనమే కట్టేసుకున్నాం. ఈ కోరికలన్నీ కోరుకుంటూ 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 వేరే ఎవరు కట్టేయలే మనల్ని. ఆ కోరికలతోనే మనమే కట్టేసుకున్నాము. వాటిని వేరెవరూ తెంచలేరు, మనకు మనమే తెంచేసుకోవాలి. ఈ పాప పుణ్యాలు మనల్ని కట్టిపడేసే బంధనాలు. ఎన్ని జన్మలు ఇలా నువ్వు కట్టేసుకుంటావు, వాటిని కూడా ఛేదించవలసిందే, లేకపోతే మళ్ళీ మళ్ళీ జన్మలు తప్పవు. అట్లాగే మనలోని చింతలు మాలిన్యాలు వంటివి. మాలిన్యాలు అంటే నెగటివ్. అనేక జన్మలుగా మోస్తూనే ఉన్నావు, ఇంకా ఇప్పుడైనా దించేసుకో నాయన అని చెప్తున్నారు. సో యవ్వనంలో ఉన్నప్పుడు కామానికి అంతటి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టే దీనిని సరియైన దారిలో నడిపించడానికి ధర్మాన్ని ఆలంబనంగా చేసుకోవాలి. అవే 4 పురుషార్థాలు. ఏదో ఒక ఆలంబన కావాలి కదండి మనకు, లేకపోతే మనం ఎట్లా దాన్ని అధిగమిస్తాం? పైకి ఎక్కాలంటే స్టెప్స్ కావాలి, ఈ స్టేజ్ మీదకి రావాలంటే 3 స్టెప్పులు ఎక్కాలి, అవునా కదండి? అట్లాగా శాస్త్రంలో 4 పురుషార్థాలు చెప్పబడ్డాయి. అవే ధర్మార్థ కామ మోక్షాలు అని చెప్పేసి. అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఏ పని ప్రారంభించినా ధర్మంతో మొదలవ్వాలి. ఏ పనైనా మొదలుపెట్టుకో. నువ్వు వ్యాపారం చేస్తావా, ఉద్యోగం చేస్తావా, ఆ అంటావా, ఆహా అంటావా, నీ ఇష్టం. ధర్మంతో మొదలవ్వాలి. మొదట సంపాదన ధర్మంతో కూడినై ఉండాలి. తర్వాతనే కామం. ఫస్ట్ ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఫస్ట్ 2 చెప్పాయి. ధర్మంతో ఉండాలి, మొదటి పని అర్థం ధర్మంతో ఉండాలి. ఆ తర్వాత నీ యొక్క శృంగారం కోరిక, సెక్స్ కోరిక కూడా ధర్మబద్ధమై ఉండాలి. అది కూడా అదే చెప్పాడు. పురుషార్థాలు అన్నారు అవి. ఈ 3 సరిగ్గా ఆచరిస్తే మోక్షం అన్న పదం గురించి విచారణ మొదలవుతుంది. లేదు అంటే అంతవరకు మోక్షం అన్న పదం నీ నోటి నుంచి వచ్చినా కూడా ఉపయోగం లేదు. అందుకే ధర్మం అనేది మొదట తెలుసుకోవాలి. ధ్యానం చేయడానికంటే ధర్మం ఏంటో మనం తెలుసుకోవాలి. ధ్యానం చేస్తే ధర్మం అర్థమవుతుంది, ధర్మం తెలుసుకుంటే ధ్యానం ఇంకా సులువవుతుంది. సత్యం వద ధర్మం చర. సత్యాన్ని మాట్లాడాలి, ధర్మాన్ని ఆచరించాలి. ఉపనిషత్ వాక్యం అది. ఏ కర్మాచరణ ద్వారా అయితే, అంటే ఏ కర్మ వల్ల అయితే నిరంతర ఇహలోక మరి పరిలోక ప్రగతి ఉంటాయో దానివల్లనే అభ్యుదయము, శ్రేయస్సు ఉంటాయి. ధర్మాన్ని ప్రేమించేవాడు వృద్ధి చెందుతాడు, ధర్మాన్ని ద్వేషించేవాడు దూరం అవుతాడు. ధర్మాన్ని ద్వేషిస్తామంటే ధర్మం ఏంటో నీకు తెలిస్తే కదా ద్వేషించాలా పెట్టాలా అనేది. సో ధర్మం ఏంటో తెలుసుకోవాలి. ధర్మం అంటే ఇహలోకము పరలోకంలో నీకు ఏదైతే డెవలప్మెంట్ ఉంటుందో ఇక్కడ ఏదైతే ఉపయోగపడుతుందో అదే ధర్మం అని చెప్పారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొనే మనం ఆచరించాలి. పత్రికారు కూడా చెప్పారు, అధర్మో భక్షతి రక్షిత. ఎవరైతే అధర్మాన్ని రక్షిస్తారో వాళ్ళు అదే అధర్మము భక్షిస్తుంది అని చెప్పేసి. సో అందుకే ఇక్కడ మనకు చిన్నప్పటి నుంచే మన మహర్షులు పుట్టినప్పటి నుంచి, పుట్టక ముందు నుంచి కూడా చనిపోయిన తర్వాత కూడా ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి ఆచారాలు చేయాలి అన్నది షోడశ సంస్కారాల ద్వారా మనకు అంతా చెప్పబడింది. షోడశ సంస్కారాలు పేరు విన్నారండి? వాటి ద్వారా మనకు అంతా క్లియర్గా చెప్పబడింది. అవన్నీ పాటిస్తున్నాం మనం, కానీ దాని అర్థం తెలియదు. అర్థం తెలిసి పాటిస్తే బాగుంటుంది. దాన్నే ఆచారాల అంతరార్థం పేరుతో నా ద్వారా అది రాయబడ్డది. సో ఆ పుస్తకం మీకు ఎక్కడైనా లభిస్తుంది, మన పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఎక్కడైనా లభిస్తుంది, ఆచారాల అంతరార్థం. సో ఈ 16 సంస్కారాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో తల్లి గర్భంలో పడినప్పటి నుండి భూగర్భంలోకి పోయేంత వరకు, అంటే భూమిలోకి పోయేంత వరకు కూడా ఈ పాటించాల్సిన కర్మలు అవి ఏంటంటే, మొట్టమొదటి గర్భాధాన సంస్కారం. చాలామంది తెలుసు ఈ పదం. గర్భాధాన సంస్కారం అంటే ఫస్ట్ నైట్ అనుకుంటాం, అవునండి? అది చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ నైట్కి ముందే ఆ వివాహితలు కావలసిన వారు, అంటే వరుడు కానీ వధువు కానీ ఏమి చేయాలి అన్నది చాలా చెప్పబడింది. అది ఎందుకంటే వారి యొక్క కలయిక ద్వారానే గొప్ప సృష్టి ఆవిర్భావం జరుగుతుంది. మరి దాని యొక్క విషయం తెలియకుండానే ఊరికే వివాహం చేస్తున్నారు, ఫస్ట్ నైట్ అంటున్నారు, ఆ తర్వాత అయిపోతుంది జీవితం. ఏదో పిల్లలు పుడుతున్నారు, పిల్లలు పుట్టినాక నాకు ఇట్లా పుట్టాడు, అట్లా పుట్టాడు, నా కర్మగాలు ఇట్లా జరుగుతుంది, వీడు పుట్టకపోయినా పర్లేదు, ఇలాంటి ఆలోచిస్తున్నాం. ఇదంతా నీకు వివాహం కాకముందు చేయాల్సిన పని.
వివాహం అయిన తర్వాత చేస్తున్నావు, ఆలోచన చేస్తున్నావు. అందుకే గర్భధారణ సంస్కారం యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి అంటే గతంలో మనకి ఏం చెప్పారు ఋషులను మనకు తెలియాలి. గర్భధారణ సంస్కారం గురించి ముందు శుద్ధత కావాలి, మానసికంగా శారీరకంగా ఇద్దరు శుద్ధత్వంలో ఉండాలి. ఆ శుద్ధత్వంలో ఉండి ఒక గొప్ప సంకల్పంతో మీరు కలిసిన రోజున మీ ద్వారా వచ్చే ఆ సంతానం మహాత్ములు వస్తారు, దిగుతారు కిందికి మీ ద్వారా. సో పుంసవన సంస్కారం, సీమంతాయన సంస్కారం, జాతకర్మ సంస్కారం, నామకరణ సంస్కారం, నిష్క్రమణ సంస్కారం, అన్నప్రాసన సంస్కారం, చూడాకరణ సంస్కారం, కర్ణవేద సంస్కారం, ఉపనయన సంస్కారం, విద్యారంభ సంస్కారం, సమావర్తన సంస్కారం, వివాహ సంస్కారం, వానప్రస్థ సంస్కారం, సన్యాస సంస్కారము, అంత్యేష్టి సంస్కారం. ఇవన్నీ కూడా చాలా చాలా చక్కగా వివాహ సంస్కారంలో ఏమి చేయాలి, వరుడు యొక్క ధర్మాలేంటి, వధువు యొక్క ధర్మాలేంటి, ఇద్దరికి కలిసి చేయాల్సిన ధర్మాలేంటి అని అప్పుడు అక్కడ ఉన్న పురోహితుడు చెప్పాలి. నాయన వరుడుగా నీ ధర్మాలు ఉన్నాయి, నీ భార్యని ఇట్లా చూసుకోవాలి, వాళ్ళ తల్లిదండ్రుని ఇట్లా చూసుకోవాలి, బంధువుని ఇట్లా చూసుకోవాలి. వధువు కూడా చెప్తారు, అత్తమామలు ఎలా చూసుకోవాలి, వాళ్ళ బంధువులను ఎలా చూసుకోవాలి, భర్తను ఎలా చూసుకోవాలి, అన్నీ చెప్తారు. ఇద్దరు కలిసి చేయాల్సినవి ఏమి అనేది సప్తపది అంటారు. అవి ఏంటనే దాంట్లో చెప్పబడుతుంది. సో ఇదంతా కూడా మనకు చాలా చక్కగా ఎప్పుడైతే ఈ సంస్కారాల ఆచారాలను పాటిస్తున్నామో మన జీవితం కూడా అంత్యేష్టి వరకు కూడా చాలా సులభంగా జ్ఞానదాయకంగా అన్ని రకాల బాగా జరిగిపోతుంది. ఎంత కష్ట నష్టాలైనా ఈజీగా భరించగలుగుతాం మనం. సో అవి తెలియలేదు మనకు. ఎంతోమంది చేస్తున్నాం, ఊరికి ఆచారాలు పీట చేస్తున్నాం, కానీ అంతరార్థం తెలియడం లేదు. అంతరార్థం తెలుసుకోగలిగితే మన పిల్లలకు చెప్పగలిగితే వాళ్ళు దాని తగ్గట్టుగా దేహాన్ని మనసును బాగా శుద్ధి చేసుకొని ఆ తర్వాత జీవితం బాగా చేసుకోగలుగుతారు. అవునా? సో ఇప్పటి ఆలోచనే భవిష్యత్తుకు పునాది. ఇప్పటి వినాశకర ఆలోచనే మరుక్షణానికి వినాశకర ఫలితం. అద్భుత ఆలోచనే మరుక్షణానికి అద్భుతకర ఫలితం. అందువల్ల ఎలా ఉండాలి అన్నది మనకు ఓషో రజనీష్ గారు కూడా చాలా చాలా బాగా చెప్పారు, అద్భుతంగా చెప్పారు. ఇది ఇద్దరి వ్యక్తుల స్త్రీ పురుష కలయిక, పరిపూర్ణమైన కలయిక ఎంత గాఢంగా ఉంటుందో సంతానం కూడా అంత అద్భుతంగా ఉంటుందని చెప్పారు ఓషో రజనీష్. సో చాలామంది రజనీష్ సరిగా అర్థం చేసుకోలేదు కొన్ని విషయాల్లో, ఏదో కొన్ని వారి సరికాని పాయింట్లలో అర్థం చేసుకొని ఇంకా మాకు రజనీషే వద్దండి, ఆయన చెప్పేది సరిగా లేదు అనుకుంటుంటారు. ఆయన చెప్పినదే ఇది ఎంత అద్భుతమైన పాయింట్. అద్భుతంగా ఉందా లేదండి పాయింట్? కలియుగ తేలికగా అత్యల్పంగా ఉన్నప్పుడు అందువల్ల కలిగే సంతతి కూడా తేలికగా అత్యల్పంగా ఉంటుందంటున్నారు. ఈనాడు మానవుడి పటుత్వం దిగజారిపోతూ ఉంది. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. మనిషికి సంభోగం అనేది ఒక బలాత్కార క్రియగా, ఒక పీడకలగా తయారైపోయింది. కోపంతో, దుఃఖంతో, నిరాశతో, నిస్పృహతో సృష్టి కార్యం జరిపినప్పుడు, అంటే దాంపత్య కార్యం జరిపినప్పుడు పుట్టే సంతానం కూడా అదే స్థాయికి చెంది ఉంటుంది. అంటే కోపంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, నిరాశ, నిస్పృహ, తాగినప్పుడు, ఇట్లాంటివన్నీ ఎప్పుడు కూడా నీవు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాల్సిందే. ఆహారం కూడా తీసుకోకూడదు ఇట్లా సమయాల్లో. ఆహారం కూడా తీసుకునే ఆహారం ఏమవుతోంది, స్థూలంగా మారిపోతుంది. ఆ స్థూలంగా మారే ఆహారం సూక్ష్మ రూపంలో నీ మనసుగా మారిపోతుంది. సార్ నీ కోపానికి ఇంకా ఎక్కువగా ఆజ్యం పోసినట్టు అవుతుంది అది. అందుకే నీ యొక్క కలయిక ఎంత అద్భుతంగా ఉండాలి అన్నది మనకు చెప్పబడుతోంది. ఈ కోరిక కలిగితేనే ఎట్లా అన్నది కాదు, ఆ కోరికలో నువ్వు ఎలా ఉండాలి అనేది కూడా చాలా క్లియర్గా చెప్పబడుతోంది. అది ఈ యొక్క కామోత్సాహం విద్యుత్ శక్తి కంటే ఎక్కువగా బలంగా ఉంటుంది, అంతకంటే ఎక్కువ శక్తి కలిగి ఉంటుంది. ఒక ప్రాణిని సృష్టించే శక్తి కలిగి ఉంటుంది. అది అంత సులభమేం కాదు. ఒక పత్రిజిని, ఒక బుద్ధుణ్ణి, ఒక న్యూటన్ను, అవునా అండి? సో ఎక్కడికి వచ్చింది? జస్ట్ ఆ ఒక్క కణమే కదా ఇంత పెద్దగా అవుతుంది. మరి ఆ యొక్క కణం ఎలాంటి జీవన రావాలి అంటే ఆ తల్లిదండ్రులు ఎట్లా ఉండాలి, ఎంత శక్తివంతులు ఉండాలి, ఎటువంటి సంకల్పాలతో మనం ఉండాలి. అందుకే రాబోయే సృష్టి గొప్పగా ఉండాలని చెప్పేసి అసలైన ఈ యవ్వన కాలంలో ఈ జనరేషన్కు ఖచ్చితంగా మనం ధ్యానము, జ్ఞానము అందించాల్సిన ధర్మం మనందరిపైన ఉంది. మామూలుగా ఏదో శ్లోకాలు చెప్పుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని ఊరికే డైలాగులు చెప్పడం కాకుండా, సో కాలేజీలోకి వెళ్ళి, స్కూళ్ళకి వెళ్ళి వాళ్ళకి సరియైన మార్గంలో ధ్యానం చేస్తూ వాళ్ళ యొక్క లక్ష్యాన్ని చూపిస్తూ చెప్తూ వాళ్ళు ఈ విధమైన జీవితంలోకి రావాలని మనం ఎంత కృషి చేస్తామో, ఒక 25 సంవత్సరాలండి. ఈ యొక్క శ్రమ ఎంత పడాలి అంటే
ప్రతి ఒక్కరూ వారి యొక్క జీవిత లక్ష్యంగా చేసుకుని ఒక 25 సంవత్సరాలు కొద్దిగా కష్టపడితే ఆ తర్వాత వచ్చే రాజ్యము రామరాజ్యంలాగా ఉంటుందని చెప్పబడుతుంది. అందుకే పత్రిజీ గారు చెప్పారు, ఆచారాల వెనకాల శాస్త్రం ఉంది, సత్యం ఉంది, మరి ధర్మం ఉంది. ఆచారాలు వ్యవహారాల మరం తెలుసుకొని ఆచరిస్తూ ఉండాలి, అంతరార్థం తెలుసుకొని వ్యవహరిస్తూ ఉండాలి. భారతీయ సనాతన సంస్కృతి శతకోటి జవహర్లు అని చెప్పేసి ఆయన చెప్పారు మరి పత్రికారు. సో అందుకే మనము యవ్వన పరంగా అన్నది ఎంత ఇంపార్టెంటో మనకు అర్థమైందా అండి? అర్థమైందా? బాగుందా? నెక్స్ట్ వృద్ధాప్యపరంగా కోరికలు. ఇది 5వది. కోరికల్లో వృద్ధాప్యంలో కోరికలు ఉన్నాయా లేదా? ఉన్నాయండి? లేవా? ఉన్నా కూడా బయటికి చెప్పొద్దండి. ఎప్పుడు మొదలవుతాయి అంటే 56 సంవత్సరాల నుండి మొదలై వృద్ధాప్య దశ అంటే ఈ ముసలితనం అన్నది ఆఖరి శ్వాస వరకు పెరుగుతూ పోతుంది. పెరుగుతూ పోవడమే కదండి వయసు, తరుగుతూ వస్తుందా? లేదు కదా. మనకి ఎవరికైనా తరిగిందా వయసు? ఎవరికి తిరగల. ఓకే. కానీ కొందరు వయసు ఎక్కువ ఉన్నా కూడా ఎక్కువ వయసుగా కనపడరు, అవునండి. కొందరికి తక్కువ వయసు ఉన్నా కూడా ఎక్కువ కనపడుతుంటారు. అది ఎందుకు? బికాస్ ఆఫ్ దర్ మెయింటెనెన్స్. వారి శారీరక మానసిక ఆరోగ్యాన్ని బట్టి, వారి రోజువారీ తీసుకునే యుక్తాహారాన్ని బట్టి ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. అన్నీ బాగుంటే ఈ వృద్ధాప్య దశ చాలా హాయిగా ఉంటుంది, అవునండి. అన్నీ బాగుంటే బాగుంటాయి. ఆరోగ్యం బాగుండి, సో 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడిచే శక్తి ఉండి, తిన్న తిండి అరిగి, చక్కగా శ్రవణం చేయడానికి బాగా చెవులు పనిచేస్తూ, నాలుగు రుచి తెలుస్తూ, మంచిగా మాట్లాడుతూ, ఫ్రెండ్స్తో తిరుగుతూ, అవునా, ఇంట్లో పిల్లలు బాగా చూసుకుంటుంటే నిజంగా వృద్ధాప్య దశ స్వర్ణయుగమే, అవునా అండి. అలా కాకపోతే అంటే మనం సరిగ్గా మెయింటైన్ చేసుకోలేకపోతే, మన ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేసి షుగర్లు బీపీలు తెచ్చుకొని అవి పెరిగి వాటి టెస్టులు చేసుకుంటూ దానికి అడిషనల్గా ఇంకా ఏవో తెచ్చుకుంటూ ఇలా గడిపామనుకో, నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, ఆరోగ్యం లేదు. అందుకే వృద్ధాప్య దశలో చాలామంది చేయవలసిన పనులు చేయకుండా ఉంటారు. బాల్యంలో ఏమవుతుంది? నీ దగ్గర డబ్బు ఉండదు, శక్తి ఉంటుంది, టైం ఉంటుంది నీ దగ్గర బాల్యంలో. సో నీ కోరికలు దండిగా ఉంటాయి, తీర్చుకోవడానికి డబ్బు లేదు. పెద్ద అయినాక తీర్చుకుంటాను అనుకుంటావు. ఓకే, యవ్వనం వచ్చేసింది. యవ్వనం వస్తానే ఏమనుకుంటావు? డబ్బు ఉంటుంది నీ దగ్గర, ఎనర్జీ ఉంటుంది, టైం ఉంది. కానీ అప్పుడు అనుభవించకుండా మళ్ళీ చూద్దాంలే, వాడికి ఇది కట్టాలి, వీడికి ఇది కట్టాలి, ఆఫీసులో లీవ్ లేదు, వ్యాపారం పోతుంది అని అనుకుంటూ నీ టయాన్ని, నీ డబ్బును, నీ యొక్క శక్తిని దేనికోసం వినియోగించకుండా, ఆరోగ్యాన్ని చూసుకోకుండా లాస్ట్కు వృద్ధాప్యంలో పడిపోతావు. వృద్ధాప్యం వచ్చేటప్పటికి నీ దగ్గర ఏముంది? టైం ఉంది, మనీ, డబ్బు ఉంది, ఇంకేం లేదు, శక్తి లేదు. ఏం చేయాలి? అప్పుడు ఉన్నప్పుడు ఉపయోగించుకోలేదు, ఇప్పుడు ఉన్నా కూడా ప్రయోజనం లేదు. అందుకే ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎవరైతే యవ్వనంలో ఉన్నారో వాళ్ళు బాగా విన్నారనుకో, జీవితాన్ని పండించుకోగలుగుతారు. అందుకే నీకు అవసరాలు తీరిపోయినాయనుకో, ఉద్యోగంలో ఉన్నావు, ఉద్యోగ విరమణ చేసి నీకేం అవసరం లేదు, ఇంకా కోరికలు ఏం లేవు. ఎప్పుడు తీరవని తెలుసుకున్నాక 60 ఏళ్ళు ఉంది కదా, 60 ఏళ్ళు ఎందుకు చేయాలి నీకు? నీ ఇంట్లో అన్ని పనులు అయిపోయినాయి, పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, తినడానికి 3 పూట్ల తిండి ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, కట్టుకోవడానికి బట్ట ఉంది, నువ్వు ఎందుకు చేయాలి ఇంక ఉద్యోగము? కొన్ని చేసినా ఏం చేస్తావు? వాటిని మళ్ళీ సేవింగ్స్ చేసుకోవడమే, మళ్ళీ దాచుకోవడమే, అంతే కదా. లేదు, నేను బాగా సంపాదించి దానం చేయాలంటే ఉన్న దాంట్లో దానం చేయి. నువ్వు సంపాదించి దానం కాదు, ఫస్ట్ ఉన్న దాంట్లో దానం చేయడం మొదలుపెట్టు, మళ్ళీ సంపాదన మళ్ళీ చూసుకో. ఉన్నదానం చేయకుండా తర్వాత ఎప్పుడో నేను సంపాదించి ఇస్తానంటే సాధ్యమా? మళ్ళీ నువ్వు ఉంటావా? లేవు కదా, గ్యారంటీ లేదు కదా, నో గ్యారంటీ. కొన్న వస్తువుకు గ్యారంటీ ఉంది, నీకు గ్యారంటీ లేదు.
ఆ సత్యం మనం తెలుసుకున్నాక సో ఈ వృద్ధాప్యంలో మనం ఏం చేస్తున్నాము, మనకు కూడా ఇక్కడ కూడా అనేక కోరికలు ఉంటాయి, అవునండి. సో ఇక్కడ ఆల్రెడీ మనం బహుమతులుగా చాలా తెచ్చేసుకున్నాం వృద్ధాప్యంలో. బీపీలు, షుగర్లు, కాళ్ళ నొప్పులు, అల్సర్లు, మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళు పనిచేయడాలు, నడుము నొప్పులు, ఇవన్నీ చాలా చాలా మనం బహుమతులుగా తెచ్చేసుకున్నాం. ఓకే. సో ఇక్కడ ఏంటి, మానవ జీవితం యొక్క స్థితి ఏంటంటే అస్థి జాయతే వర్ధతే విపరిణీయతే అపక్షీయతే వినశ్యతి, ఇది షడ్వికార. అంటే ఉండటం, తల్లి గర్భంలో ఉండటము, పుట్టటము, పెరగడము, పరిణామం చెందటము, క్షీణించడము, నశించడము, ఇవి షడ్వికారాలు అంటారు. ఇది ప్రతి జీవి యొక్క విషయంలోనూ జరుగుతూ ఉంటుంది, అవునా అండి. కానీ వృద్ధాప్యంలోనే మనకు బాగా అర్థమవుతూ ఉంటుంది ఈ క్షీణించడం అన్నది. ఎక్కడ, యవ్వనంలో ఉన్నప్పుడు కూడా ఈ క్షీణదశ ఉంది, కానీ దానికి సమానంగా ఉత్పత్తి కూడా ఉంటుంది యవ్వనంలో. ఈ వృద్ధాప్యం వచ్చేటప్పటికి కణాల క్షీణత ఎక్కువ ఉంటుంది, ఉత్పత్తి తక్కువ ఉంటుంది. అందుకే శరీరంలో మార్పులు ఎక్కువ కనపడుతుంటాయి. మనిషిలో యాక్టివ్నెస్ తగ్గిపోతూ ఉంటుంది, మాట లేటుగా బయటకు వస్తూ ఉంటుంది, ఎక్కువ మాట్లాడలేకపోతుంటారు. ఈ వయసులో మనం ఏం చేయాలి, 60 ఇయర్స్ తర్వాత మనిషి ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి, ఫ్రెండ్స్తో కలుస్తూ ఉండాలి, బయటికి వెళ్తూ ఉండాలి. చిన్న పనికి పెద్ద పనికి, బాబు నువ్వు బయటికి వెళ్తున్నావా, బయటికి వెళ్తుంటే నాకు ఇది తెచ్చిపెట్టమ్మా అని అనకూడదు. నీకు చేతనైతే నువ్వు వెళ్ళు, మెల్లిగా ఒక సంచి తీసుకో, మెల్లిగా నడుచుకుంటూ పో, ఒక కట్టె పట్టుకో, సపోర్ట్ కోసం అంతే. ప్రొద్దున లేస్తేనే చిన్న చిన్న వ్యాయామాలు చేయి, నీకు నీ పైన విశ్వాసం కలుగుతుంది. సో అవి ఏమీ చేయడం లేదు, అందుకే నీకు భయము, ఎక్కడ పడిపోతానో భయము, ఒక సపోర్ట్ కావాలనుకుంటావు. నీకంటే పెద్దవాడు పక్కన ఉన్నాడు అనుకో, నీకు 60 సంవత్సరాలు, పక్కన ఆయనకు 70 సంవత్సరాలు అనుకో, సార్ మీకేమన్నా నేనేమైనా తెచ్చివాలా అని నువ్వు లేచి వెళ్ళు, నీకు కష్టమే. కానీ నీకంటే 70 సంవత్సరాలకు పక్కన కూర్చున్నాడు, అతనికంటే వయసు చిన్న, నీకంటే చిన్నవాడిని అండి నేను తెచ్చిస్తాను. సో నువ్వు చిన్నవాడిని అనుకోవడంలోనే నీలో ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. చాలామందిలో ఈ ఏజ్ అనేది 3 రకాలుగా ఉంటుంది. బయలాజికల్ ఏజ్, క్యాలెండర్ ఏజ్ అండ్ సైకలాజికల్ ఏజ్. క్యాలెండర్ ఏజ్ ఏంటంటే నువ్వు పుట్టిన తేదీ ప్రకారం నా వయసు ఇంత అని చెప్తావు. ఫర్ ఎగ్జాంపుల్ నా వయసు ఉందనుకోండి, నా వయసు 63 సంవత్సరాలు, నా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నాకు 63 సంవత్సరాల వయసు. ఇది బయలాజికల్ ఏజ్. అంటే నాలో ఉన్న ఒక చిన్న కణాన్ని తీసుకొని బయాప్సీ చేస్తే, సో ఇతను 63 సంవత్సరాలలాగా లేదండి, ఇతను ఏదో 45 సంవత్సరాలు 50 లోపల ఉన్నట్టుగా అనిపిస్తోంది, ఇతని ఈ యొక్క కణ పరీక్ష ద్వారా అంటాడు. నెక్స్ట్ సైకలాజికల్ ఏజ్. దీనికి ఏం టెస్టింగ్ ఉండదు, ఇది నువ్వు సెల్ఫ్ టెస్టింగ్. అయ్యా నా వయసుతో సంబంధమే లేదు, ఐఎమ్ ఆల్వేస్ యంగ్, 25 సంవత్సరాల వయసు నాకు ఎప్పుడు కూడా నా 25 సంవత్సరాల వయసే. రా పడగెద్దామా, ఆడదామా, తిరుగుదామా, నేనేం చేస్తాను నువ్వు చేస్తావా అన్న ఎప్పుడు యాక్టివ్లో పెంచుకోవడం, మన బాడీని మైండ్ని ఎప్పుడు కంటిన్యూగా యాక్టివ్నెస్ పెంచుకోవడం. సో దీంతో నీకు వృద్ధాప్యం అనే సంబంధం లేదు ఇక్కడ, నీ సైకలాజికల్గా నువ్వు వృద్ధాప్యంలో లేవు. సో దాని తగ్గట్టుగా నువ్వు కావాలంటే మంచి డ్రెస్సులు వేసుకో. ఇప్పుడు చాలామంది వృద్ధాప్యం నాకెందుకబ్బా బట్టలు, నాకెందుకబ్బా దూకోడాలు అని అనుకుంటుంటారు కదా. అట్లా అనుకోకూడదు, చక్కగా డ్రెస్ వేసుకోండి, బాగా దూకోండి, పౌడర్ వేసుకోండి, అన్నీ చేసుకోండి, చక్కగా వచ్చి సీట్లో కూర్చోండి. ఎందుకంటే నువ్వు చూసుకోవడంలోనే నీ యొక్క ఎనర్జీ ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. నువ్వు డల్గా చూసుకున్నావు అనుకో, గడ్డం పెంచుకొని గడ్డం తీసుకోకుండా, అంటే గడ్డం పెంచుకున్నా దాన్ని నీట్గా చేసుకునే వాళ్ళు ఉన్నారు, అన్నీ చేసుకొని నీకు నువ్వు ముసలితనంలో పెట్టుకున్నావు అనుకో, నీ బాడీ కూడా అలాగే వంగిపోతూ ఉంటుంది, కుంగిపోతూ ఉంటుంది. ఇదన్నీ ప్రూవ్ చేయబడ్డవి, ఊరికే చెప్పబడ్డవి కాదు, అన్ని ప్రూఫ్స్ దీనికి. మనం ఒకరితో ఒకరికి కంపేర్ చేసుకొని ఒకరిని చూసి ఒకరికి 60 సంవత్సరాలు వస్తే జుట్టు తెల్లబడుతోంది, 70 సంవత్సరాలు వస్తే మనిషి కుంగిపోతున్నాడు, ఈ రోగం వస్తుంది, ఆ రోగం వస్తుంది, పక్కవాడిని చూసి రోగాలు తెచ్చుకుంటున్నాము అని శంకరాచార్య చెప్పాడు. పక్కవాడిని చూసి నీకు రోగాలు వస్తున్నాయని చెప్పేసి, పక్కవాడిని చూసి వృద్ధాప్యం వస్తుందని చెప్తున్నాడు. పక్కవాడు ఎట్లన్నా ఉన్ని నీ వరకు నువ్వు యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేయి. యుక్తాహారం తీసుకో, బలమైన ఆహారం తీసుకో, నీ శ్రమకు తగ్గ ఆహారాన్ని తీసుకో. నువ్వు 2 పూట్ల తింటావా తిను, 3 పూట్ల తింటావా తిను, దాని తగ్గ శ్రమ చెయ్యి. ఒక్క పూటే తింటావా ఒక్క పూటే తిను, ఆరోగ్యాన్ని పెట్టుకో.
తక్కువ ఆహారం తింటే ఎక్కువ శక్తి వస్తుంది. బాగా కష్టపడేవాడికి ఆహారం ఎక్కువ అవసరం, కానీ తగినంత శ్రమ ఉన్నవాడికి మాత్రము తక్కువ ఆహారం తీసుకుంటే ఎక్కువ శ్రమ వస్తుంది. 3 పూట్ల తినేవాడు 2 పూట్లకు రావాలి, 2 పూట్ల తినేవాడు 1 పూటకు రావాలి. యుక్తాహారం చేయాలి, సాత్విక ఆహారం కావాలి, చక్కగా ఫ్రెండ్స్తో తిరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచి సినిమాలు చూసుకో, మంచిగా ఉండు, మంచి మాటలు విను, మంచి చేష్టలు చెయ్యి, నీకు ఎంత చేతనైతే అంత సేవ చేయి. నాయన ఈ వయసులో నేను ఏం చేయలేను. ఎందుకు చేయలేవు? వచ్చి నిలబడు, బాబు అది సరిగా కట్టలేదమ్మా, కొంచెం ఇట్లా కట్టు అట్లా కట్టు, అక్కడ భోజనాలు పెడుతున్నారు ఇక్కడ భోజనాలు పెడుతున్నారు, ఆ మాత్రం చేయలేమా మనము? కూర్చునే చెయ్యి, చేసిన తృప్తిని కలుగుతుంది. 10 మంది కలుస్తారు, అబ్బా తాతకు చూడు 70 వయసులో ఇక్కడ వచ్చి పని చేస్తున్నాడు అంటారు, అది చాలు. నెక్స్ట్ టైం నువ్వు నిలబడి పని చేయిస్తావు, ఆ తర్వాత పరిగెత్తు పని చేయిస్తావు. వృద్ధాప్యం అనే దాంట్లో కోరికలు అన్నీ ఉంటాయి, బట్ ఏ కోరిక ఉండాలి, ఏ తీసేయాలనేది మనమే తెలుసుకోవాలి. అంటే అర్థమవుతోంది కదా? కానీ ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈ వృద్ధాప్య దశ వచ్చేటప్పటికి గడిచిపోయినవన్నీ నెమరేసుకుంటున్నాం. దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. మంచి విషయాలు, నీలో ఉత్తేజాన్ని కలిగించే విషయాలు నెమరేసుకో, అది నీకు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. కానీ పనికిమాలిన విషయాలని నువ్వు నెమరేసుకోవడం వల్ల శక్తి క్షీణిస్తూ ఉంటుంది. నీ ప్రతి ఆలోచనకు శక్తి పోతూనే ఉంటుంది, ప్రతి ఆలోచనకు శక్తి క్షీణిస్తూ ఉంటుంది. ఆ శక్తిని నువ్వు మళ్ళీ పుంజుకోవాలి. ఎంత తీసుకుంటున్నావు? ఆహారం ద్వారా తీసుకున్న శక్తి ఎంతవరకు ఉపయోగపడుతుంది? కొన్ని ఆలోచనల వరకే ఉపయోగపడుతుంది. ఎక్కువ ఆలోచన చేస్తున్నావు, శక్తి క్షీణిస్తూ ఉంది. సో అందుకే చెప్తాడు, శరీరం శిథిలమైనా, తల జుట్టు నెరిసిపోయినా, పళ్ళు ఊడిపోయినా, ముఖారం వికారమైపోయినా, ముసలివాడే కర్ర పట్టుకుని వెళ్తున్నా మూర్ఖ మానవుడు అదేమిటో తనలోని అత్యాశా వాయువులను, అంటే విపరీతమైన కోరికలకు ఆజ్యం పోస్తూనే ఉన్నాడు. అత్యాశ అన్నది వారించాలంటే అజ్ఞానం అనేది అంతమైపోవాలి. స్వయం ప్రకాశితమైన జ్ఞానం వెలుగులోకి వచ్చి ముక్తికి సోపానం అవ్వాలి. ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి అని చెప్పేసి హస్తపాదుకలాచార్య వారు, అంటే శంకరాది శిష్యు వారు చెప్తున్నారు ఈ విషయాన్ని కూడా. మామూలుగా చాలామంది ఏమనుకుంటుంటారు, వృద్ధాప్యం వస్తానే వాళ్ళకు వైరాగ్యం కూడా వచ్చేస్తుంది, కొంచెం బుద్ధి కూడా ఉంటుంది, అవన్నీ తమంతట తాముగా వచ్చేస్తాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. అట్లేమీ రావు. ఆ వివేకము కానీ వైరాగ్యం కానీ మనం తెచ్చుకుంటేనే వస్తాయి, కేవలం వయసుతో పాటు ఏమీ రావు. అందువల్ల బాగా గుర్తుపెట్టుకోవాలి. నాకు వయసు వచ్చేసిందండి, ఆయన పెద్ద మనుషులేండి, అంత మాత్రం ఆయనకు తెలియదంటే, పెద్ద మనుషులు అయినంత మాత్రాన జ్ఞానం ఉండాలని లేదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా వయసు పెరిగిపోతుంది. సో మనము పెద్ద మనిషిగా ఉండాలంటే మన జ్ఞానవంతుడై ఉండాలి అన్న సత్యం మనం ఎప్పుడు కూడా నిరంతరంగా ఉండాలి. సో ఆ సత్యం తెలుసుకోవడానికి, జ్ఞానం తెలుసుకోవడానికి మనం చిన్నవాళ్ళ దగ్గరికైనా పోగలగాలి, మనలో అహంకారం తగ్గించుకోగలగాలి. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ చింత చచ్చినా పులుపు చావదని ఒక సామెత ఉంది కదా. సో ఇక్కడ ఏం జరుగుతోంది అంటే, నేను పెద్దోళ్ళము ఇంట్లో ఉన్నాము, మాకు కనీసం మర్యాద ఇవ్వరు, అది చేయరు ఇది చేయరు, ఎప్పుడు మేము చెప్పింది ఏమి వినడం లేదు, వాళ్ళు చెప్పిందే మేము వినాలి అన్నది చాలా నస ఉంటుంది ఇంట్లో. ఉంటుందండి? అంటే మనం నస పెడుతున్నామా? వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు, యవ్వనంలో ఉన్న వాళ్ళు ఇది ఆలోచిస్తుంటారు. వృద్ధాప్యం ఉన్న వాళ్ళు మాకు మర్యాద ఇవ్వడం లేదు, తల్లిదండ్రుల గౌరవం లేదు, ఎంత ప్రేమగా సాగాము, వాళ్ళ కోసం ఎంత త్యాగాలు చేశాము, ఇన్ని కట్టాము, ఇల్లు కట్టించాము, ఎంత బాగా పెళ్లి చేశాము, కోడల్ని ఇట్లా చేసుకుంటున్నాము, కూతుర్ని ఇంత బాగా చూసాము అని అన్నీ ఎంతసేపు ఉన్నా ఏమి చేశాము చెప్పుకోవడం సరిపోయింది. కానీ అసలు ఎందుకు చేసావయ్యా ఇవన్నీ? ఎందుకు చేసావు నువ్వు? నీ కోరిక కలిగే కదా పుట్టించుకున్నావు, మరి పుట్టించుకున్నా నీ బాధ్యత కాదా? మరి వాళ్ళ దగ్గర ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? వ్యాపారమా ఇదేమన్నా? నేను ఇంత పెట్టాను నువ్వు ఇంత ఇవ్వు అన్నది వ్యాపారమా? మరి వ్యాపారంతో నీకు ఎందుకు వచ్చింది? నీకు నీ పిల్లలు కదా, నువ్వు కోరుకున్న పిల్లలు, కావాలనుకున్న పిల్లలు వచ్చారు, పెంచావు, మంచి మార్గం కావాలనుకున్నా చూపించావు, విదేశాలకు వెళ్ళారు, మళ్ళీ రావడం లేదు, మేము కష్టపడి సంపాదించి వాళ్ళకు పంపించాము, మమ్మల్ని చూసుకోవడం లేదు, విదేశాల్లో ఉన్నారు, మనకు వృద్ధాశ్రమం వల్ల వదిలేశారు. నువ్వే కదా చెప్పుకుంటావు కదా, మా వాడు అక్కడ ఉన్నాడు, లండన్లో ఉన్నాడు, కెనడాలో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు, గొప్పగా చెప్పుకుంటావు. ఇంట్లోకి వస్తేనే ఏడుస్తూ ఉంటావు. నువ్వు పంపిస్తేనే వాడు పోయాడు కదా, నువ్వు అంగీకరిస్తేనే వాడు పోయాడు కదా, మరి ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు? అంటే నీ చేతగానితనం.
నీ యొక్క అనారోగ్యం, అజ్ఞానం. సో నీ అజ్ఞానం తీసేయి, ఆరోగ్యం కాపాడుకో. ఏం వృద్ధాశ్రమంలో చేరు, ఎందుకు ఆలోచన చేస్తున్నావు? అనాథాశ్రమాలు ఉన్నాయి, వృద్ధాశ్రమాలు ఉన్నాయి. నీ దగ్గర ఆర్థిక స్తోమత ఉంటే మంచి ఆశ్రమాలు ఉన్నాయి, వెళ్ళు. అక్కడ నీలాంటి స్నేహితులు దండిగా ఉంటారు, వాళ్ళతో మాట్లాడు, ఉత్సాహం ఉండు, క్యారమ్స్ ఆడు, చెస్ ఆడు, టేబుల్ టెన్నిస్ ఆడుకో, అలా అలా తిరుగు, పార్కుల్లో పో. ఎన్ని లేవు నువ్వు చూసుకోవడానికి? ఇంకా వాళ్ళే కావాలా అనుకోవడానికి, తిట్టడానికి వాళ్ళే కావాలా నీకు? కారణం ఏంటంటే అహం. నేను చెప్పింది వినలేదని. ఎందుకు వినాలి వాళ్ళు? వయసు పెరుగుతున్న కొద్దీ ఇంట్లో ఎక్కువ మౌనం ఉండాలి, బయట ఎక్కువ మాట్లాడుతుండాలి. ఇంట్లో మౌనం ఉండాలి, బయట ఎక్కువ మాట్లాడుతుండాలి. బయట ఎక్కువ మాట్లాడమంటే ఇంట్లో వాళ్ళ గురించి చెప్పడం కాదు, మంచి విషయాలు. అయ్యా మా జీవితము యవ్వనంలో మేము చేయాలని చేయలేదు నాన్న, మీరు పిల్లలు ఇది చేసుకోండి, బాగుపడతారు. నీకేం కష్టం వచ్చింది, ఏం రోగం వచ్చింది ఇప్పుడు నీకు, చేసుకో. సో ఈయన బాగా చెప్తాడు, ఆయన చెప్పలేడు. ఈ పుస్తకం చదువు, శంకరాచార్య భజగొందం చదువు, తులసిదళం చదువు, మహాభారతం చదువు, భాగవతం చదువు. నీ చదవేకి రాలేదా? నేను చదివాను, రా రోజు 10 నిమిషాలు కూర్చున్నా దగ్గర, నేను చెప్తాను. లేదా నువ్వు చెప్పిండానికి రా, ఇద్దరు ఆడ కలుద్దాం, మాట్లాడుకుందాం. ఇది కదా చేయాల్సింది. నీకు ఇంట్లో వాళ్ళతో ఏం పని ఉంది? వాళ్ళు టైంకి వండి పెడతారు, తిను. నీకు చేతనైతే నిన్ను సలహా అడిగితే నువ్వు చెప్పు, చెప్పాక వాళ్ళు పాటిస్తారు లేదో వదిలేసి. నన్ను అడుగుతారు, చెప్పినాక వాళ్ళు ఏం పాటించరండి. నీకు సంబంధం ఏముంది? సలహా అడిగారు, చెప్పు. పాటిస్తారు లేదా వాళ్ళకి సంబంధం, నీకు సంబంధం లేదది. సో ఈ విధంగా వృద్ధాప్యంలో మనకు అనేక కోరికలు, అనేక అహంకారాలు, మమకారాలు అన్నీ కలుగుతూనే ఉంటాయి. జ్ఞానంతో దీన్ని మనము జయించలేకపోతే వృధా అయిపోతుంది. అందుకే శంకరాచార్యులు చెప్పారు, చాలా బాగా చెప్పారు. బాలస్త్రావా క్రీడాసక్త, తరుణస్తావా తరుణీసక్త, వృద్ధస్తావా చింతాసక్త, పరసే బ్రాహ్మణి కోపనిసక్త. అంటే బాల్యంలో అందరూ ఆటపాటలతో గడిపేస్తారు, దానిపైన ఆసక్తులై ఉంటారు. యవ్వనంలో అందరికీ సంసార సుఖాల మీద అపేక్ష ఉంటుంది. ముసలితనంలో జీవితంలో చేయలేకపోయిన వాటి గురించి చింతిస్తూ ఉండడమే ఒక వ్యాపకంగా అవుతుంది. పరబ్రహ్మ పైన ఎవ్వరు కూడా ఆసక్తులు కావరు అంటున్నారు. సో ఎంత క్లియర్గా చెప్పేశారు కదా. మనం ఏ వయసులో ఏం చేసేస్తున్నాము, ఏమి చేయలేదు అని ఆయన ఒక 4 పదాల్లో చెప్పేశారు ఆయన. అవునా? యవ్వనంలో ఏంటి అది అనేది. అందుకే ఇవన్నీ కూడా, ఈ కోరికలన్నీ కూడా మనం నశింప చేసుకుంటే తప్ప అవి నాశనం కావండి. అదేదో వయసు పరంగానో లేదంటే అది చెప్తే ఇది చెప్తేనే అయిపోతుందో అన్నది లేదు. మనకే మనం దీన్ని ప్రయత్నం చేయాల్సిందే. ప్రయత్నం చేయకుంటే ఇవి మన మీద ఎక్కి కూర్చుంటాయి. అందుకే ఈ మనస్సును స్థిరంగా నిలపాలంటే చిన్నప్పటి నుంచే ఒక జపమో, ధ్యానమో, గురువాక్యమో ఏదో ఒకటి చేస్తూ దానిపైన సాధన చేస్తూ ఉంటే మనకు కొంత నిగ్రహం కలిగి, సో వయసు పెరుగుతున్న కొద్దీ మనోనిగ్రహం కూడా పెరిగి జీవితాన్ని సాఫల్యం చేసుకోగలుగుతాం. కానీ అవన్నీ లేకుండా అవన్నీ పక్కన పెట్టి ఈ వయసులో కాదు, ఒక 60 ఏళ్ళ తర్వాత చేసుకోవాలి మేము ధ్యానం అనేది, ఇప్పుడు అనుభవించాల్సిందే చెప్పి ఈ జీవితం వైభోగం అని అనుకుంటూ దానికి చెందక దీనికి చెందక వైరాగ్యం రాక జీవితాన్ని అభాసపాలు చేసుకుంటున్నాం. అందుకే జ్ఞానం అనేది మొదట తెలుసుకోవాలి. జ్ఞానం అంటే ఏంటండి? జ్ఞానం అంటే చాలా సింపుల్గా తెలుసుకోవాలంటే, ఈ శరీరం ఉంది, మనసు ఉంది, బుద్ధి ఉంది, అహంకారం ఉంది, పంచభూతాలు ఉన్నాయి, పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి, కర్మ సిద్ధాంతం ఉంది, పునర్జన్మ సిద్ధాంతం ఉంది, అరిషడ్ వర్గాలు ఉన్నాయి, ఈ గుణాలు ఉన్నాయి. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఇదంతా తెలుసుకోవడమే కర్మ సిద్ధాంతం. మొత్తంగా జ్ఞానం అంటారు. ఇదంతా మనకి ఎంతవరకు తెలుసు, ఎంతవరకు తెలియదో, తెలిసింది ఎంతవరకు ఇతరులకు చెప్తున్నాము, ఎంతవరకు మన అనుభవపూర్వకంగా ఉందో, ఇదంతా మనము చూసుకుంటూ ఉండాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. నాకంతా తెలిసిపోయిందిలే, 4 పుస్తకాలు చదువుతాను తెలిసిపోయిందిలే, 4 గంటలు ధ్యానం చేస్తానని నాకు తెలిసిపోయిందిలే అనుకుంటే కాదు, అది కాదు. ఎందుకంటే 1,00,000 పుస్తకాల పైన చదివిన పత్రికారు కూడా ఎప్పుడు ఏదో ఒక పుస్తకం చదువుతూ ఉంటారు. అవునా అండి? రజనీషు ప్రపంచంలో ఉన్న సాహిత్యాన్ని అంతా చదివేశారు. దాదాపు ఆయన 2-3 లక్షల పుస్తకాల పైన చదివేశారు ఆయన, రజనీష్ గారు. ఆయన చెప్పారు ఒక సందర్భంలో. మరి మనం ఏం చదువుతున్నాము, ఏం చేస్తున్నాము అనేది మనకి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిందే. అందుకే దీంట్లో ఆఖరణ మనము కొన్ని విషయాలు చెప్తున్నాను మీకు. అంటే ఇది చెప్పేసి మనము
భోజనానికి వెళ్దాం, ఓకేనా? ఆంధ్ర మహాభారతంలో అనుశాసనిక పర్వంలో పంచమాశ్వాసంలో పార్వతీమాత అంటే అందరికీ తెలుసు కదండి. ఆమె మన మేలు కొరకు శివుని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. స్వామి, నాకు వీటి సందేహాలు తీర్చండి అని. అంటే ఆమెకు తెలియక కాదు, మన కోసం. ఇప్పుడు వశిష్ఠ గీత వచ్చింది. ఎట్లా వచ్చింది వశిష్ఠ గీత? వశిష్ఠుడికి రాముడికి, అంటే రాముడి సందేహాలు తీర్చడానికి వశిష్ఠుడు. అట్లాగే భగవద్గీత ఎట్లా వచ్చింది? అర్జునుడికి కృష్ణుడికి మధ్య సంవాదం. అట్లా జనక గీత, ఇలా అనేక గీతలు ఉన్నాయి. ఆ విధంగా ఇది శివపార్వతుల సందేశంగా మనకు మహాభారతంలో చెప్పబడింది. అంటే ఒక మనిషి ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే నువ్వు కంపల్సరీ ఇవి చేయాల్సిందే, ఇవి చేయకూడదు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఎవరు? శివుడు చెప్తున్నాడు. సో దాంట్లో కామానికి, శీలానికి, అందానికి సంబంధించిన విషయాలన్నీ కొన్ని చూద్దాం, ఎక్కువ కాదు. అది చాలా ఉంది మహాభారతంలో, ఇది చాలా చెప్పబడ్డాయి. బట్ ఈ 3 విషయాలకు మంచి మనం దీని గురించి మాట్లాడుకుందాం. మనం ఇప్పుడు శివుడు చెప్తున్నాడు, పార్వతి, ఇతరుల ధనాన్ని, ఇతరుల భార్యను కోరకుండా ఉండటం, అంటే ఇతరుల ధనాన్ని కోరకుండా ఉండటము, ఇతరుల భార్యను, పరస్త్రీలను కోరకుండా ఉండటము, దేవతలను, పితృదేవతలను ఆరాధించడము, కరుణాదయ కలిగి ఉండడము, అతిథి సేవ చేయడము, ఇవి అందరూ ఆచరించాల్సిన ధర్మాలు. దీంట్లో ఏమి ఎగ్జంప్షన్స్ ఏమి లేవు. ఇది మాకు చెప్పలేదు, మీకు చెప్పలేదు అన్నది లేదు. స్త్రీ పురుషులకు అందరివి చేయవలసిన ఖచ్చితమైన పనులు. ఇవి ఖచ్చితంగా చేయాల్సిందే. మిగతా ఇవి చేస్తావా లేదని సంబంధంలా. ఓకే. నెక్స్ట్, పూర్వజన్మలో అంటే కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం ఉంది కదా, దాని ప్రకారంగా ఇది చెప్పబడుతోంది. ఈ విషయం మనం తెలుసుకుంటే ఏం చేస్తాము అంటే నెక్స్ట్ అవి మనం చేయకుండా ఉంటాం. అటువంటి పనులు చేయకుండా ఉంటాం, సరికాని పనులు చేయకుండా ఉంటాం. పూర్వజన్మలో తన భార్య యందు చాలా ప్రేమగల పురుషుడు, ఏకపత్ని వ్రతుడు, ఈ జన్మలో సౌందర్యవతిని, అంటే ఇక్కడ భార్య యందు అంటే భర్త యందు అనే పాయింట్ కూడా, భార్య భర్త ఎవరైనా ఇద్దరు అట్లా మనం వర్తింపజేసుకోవాలి. ఈ జన్మలో సౌందర్యవతిని అంటే బాహ్య సౌందర్యము, అంతర్ సౌందర్యము గల ఇల్లాలను పొందుతాడు. ముందు జన్మలో భార్యకు తృప్తి చేకూర్చని మనిషి, మరి విచ్చలవిడిగా తిరిగినవాడు ఈ జన్మలో సౌభాగ్య విహీనుడు అవుతాడు. ఇప్పుడు ఇది పురుష జన్మ, ఇది స్త్రీ జన్మ. గతంలో నేను స్త్రీగా ఉండిండవచ్చు, ఇక్కడ పురుషుడిగా ఉండిండవచ్చు, ఇప్పుడున్న స్త్రీ పురుషుడిగా ఉండిండవచ్చు. ఎందుకంటే మన యొక్క అర్హతను బట్టి, స్థితిగతులను బట్టి, మన సంకల్పాలను బట్టి ఎటువంటి జన్మ తీసుకోవాలా అన్నది మనం నిర్ణయించుకొని రావచ్చు. అందువల్ల ఇది ఒక వ్యక్తికి, ఒక జెండర్కు చెప్పిందని కాకుండా ఒక ఎగ్జాంపుల్గా చెప్పడం. ఇది ఈ జన్మలో సౌభాగ్య విహీనుడు అవుతాడు. పుట్టుకతో గుడ్డి అయిన వాడు, మరి కొన్నాళ్లకు చూపు కోల్పోయిన వాడు ముందు జన్మలలో తన అందాలను కనబరుస్తూ ఇతరుల భార్యలను, ఇతరుల స్త్రీలను అదే పనిగా చూసినవాడు. ఇప్పుడు చాలామంది ఫోజులు కొడుతుంటారు, గమనించారా? యవ్వనంలో కాలేజీల దగ్గర, వాటి దగ్గర, వీటి దగ్గర అమ్మాయిలు అబ్బాయిలు బీట్లు కొట్టుకుంటూ అవి వింటారు కదా. సో వాళ్ళు రాబోయే జన్మ ఎట్లా ఉంటుందని ఇది చెప్పబడుతుంది. ఇప్పుడు నువ్వు ఏమి చేస్తే దాని ఫలితం ఏంటి అనేది చెప్పడమే దీని ఉద్దేశం. మూత్రకోశ సంబంధ రోగం వల్ల మూత్రనాళికలో రాళ్ళు ఏర్పడినవాడు, మధుమేహ వ్యాధితో బాధపడుతున్నవాడు, పూర్వజన్మలో కామోద్రేకంతో ఇతరుల స్త్రీలను, పెళ్లి కాని ఆడపిల్లలను సంభోగించినవాడు. అంటే ఇది ఏదో ఒక్క జన్మలోనే వీటి యొక్క ఫలితాలు ఇట్లా ఉంటాయంటే ఇది చెప్పడం అంత సులభమేమీ కాదు. అనేక జన్మల ఫలితాలు అనేక రకాల కాంబినేషన్లో ఇవి జరుగుతూ ఉంటాయి. కొన్ని అర్థం కావడానికి కొన్ని ఎగ్జాంపుల్స్తో ఆ మహాభారతంలో చెప్పబడింది. ఇది నేడు కుష్ఠరోగిగా ఉన్నవాడు పూర్వజన్మలో ఇతరుల యొక్క అందాన్ని పాడు చేసినవాడు. ఇలా ఇంకా చాలా చెప్పబడింది. సో ఇక్కడ ఏంటంటే నా విన్నపం ఏంటంటే, మీకు విన్నపం అనుకోండి, సూచన అనుకోండి, ఒక రూల్ అనుకోండి, ఈ పై చెప్పిన కర్మఫలాలన్నీ కూడా మనం చదివి అర్థం చేసుకునేటువంటి అటువంటి పనులు మళ్ళీ అర్థం చేయకుండా ఉండటానికి, మరి ఒకవేళ మనకు తెలియకనే అటువంటి పనులు చేస్తూ ఉంటే, చేయకుండా ఉండటానికి, తెలియకుండా చేస్తూ ఉంటే సరి చేసుకోవడానికి ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సినవి.
ఇవన్నీ స్త్రీ పురుషుల ఇద్దరికీ కూడా ఆయా సందర్భాలను బట్టి వర్తిస్తాయి. ఇటువంటి వారు లేదా ఇటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు వాళ్ళు గత జన్మల్లో ఇలా చేశారు కాబట్టి ఈ జన్మలో వాళ్ళకి ఈ రోగాలు వచ్చాయి అని ఈ కర్మ ఫలితాలను వాటితో నువ్వు పోల్చుకోవద్దు. వాళ్ళని దగ్గర పెట్టుకొని నీకు ఈ రోగం వచ్చింది, గతంలో ఇది చేశావు కాబట్టి నీకు ఈ రోగం వచ్చింది అని వాళ్ళతో దగ్గర చెప్పడానికి లేదు నువ్వు. ఎందుకంటే యు ఆర్ నాట్ ఏ జడ్జ్. నీ గత జన్మలు నీకే తెలియవు, మహాత్ములు చెప్పారు. సో వాళ్ళకి అనేక జన్మల్లో అనేక కర్మ ఫలితాల వల్ల ఏదో రూపంగా అది వచ్చేసింది. కానీ నువ్వు సక్రమంగా జాగ్రత్తగా క్రమశిక్షతో నువ్వు పెరగడానికి నీకు ఇది చెప్పబడుతోంది. వాళ్ళని అనుభవించలే అనుకోకూడదు. వాడు చావులే, వాడి కర్మ వాడు అనుభవించాలి అని అనుకోవద్దు నువ్వు. అలా కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు మనకు చేతనైనంత చేయుతనిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉండాలి. మనం ఏది చేస్తే అదే మనకు తిరిగి వస్తుంది అన్నది శాస్త్ర ప్రమాణం. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కర్మ సిద్ధాంతం వివరించడం చాలా కష్టం అండి. దానిని నిర్ధారించడం మరింత కష్టం. పై చెప్పిన ఈ దృష్టాలంతాన్ని అనేక రకాలుగా అనేక జన్మల్లో కలగలిపి వస్తూ ఉంటాయి, లేదా ఒక జన్మలోనే వచ్చిండొచ్చు. అందుకే మనకున్న చిన్న జ్ఞాన పరిధిలో దాన్ని ఏం సమీక్ష చేసే అవసరం లేదు. సో ఇవన్నీ మనం ఇటువంటి పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది. స్త్రీని ఎలా చూడాలి, పురుషుని ఎలా చూడాలి, భర్తను ఎలా చూడాలి, భార్యను ఎలా చూడాలి, తల్లిదండ్రులను ఎలా చూడాలి, పిల్లల్ని ఎలా చూడాలి, ఏమి చేస్తే ఏమొస్తుంది అన్నది తెలుసుకోవడానికే ఈ శివపార్వతుల సందేశంలో కొంత మీకు చెప్పబడుతూ ఉంది. సో ఎప్పటికైనా సరే మన కర్మను మనమే అనుభవించాల్సిందే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుకే సో ఈ జన్మలో ఇది అనుభవిస్తున్నాం, ఈ జన్మలో ఏది అనుభవిస్తున్నాం మనకు తెలుస్తూ ఉంది. ఈ జన్మలో సరిగా చేస్తే రాబో జన్మ ఎట్లా ఉండాలో మనకే అర్థమైపోయి మరణాన్ని కూడా చాలా సంతోషంగా ఆహ్వానిస్తాం. అవునండి. అందుకే ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏమిటంటే తెలుసుకోవాలి కోరికల పర్యవసానాన్ని. ఏ కోరిక అయితే మనం కోరుకుంటున్నామో దాని యొక్క పర్యవసనాలు ఏంటి మనం తెలుసుకోవాలి. ఊరికే కోరడం కాదు, దానివల్ల ఏం జరగబోతోంది, ఎంత నష్టం జరుగుతోంది, ఇది అవసరమా కాదా అనేది కొంత విశ్లేషణ చేసుకొని కొద్దిగా అలా ఉండి అలా నువ్వు నేర్చుకోవాలి, చూసుకోవాలి. ముట్టుకోవాలి సుఖాలను. మనం ఏం చేస్తున్నాం, పట్టుకుంటున్నాం సుఖాలను. జస్ట్ ముట్టుకో సుఖాలను. పెట్టుకోవాలి శ్వాసను, అంటే శ్వాస మీద ధ్యాస ఎప్పుడు పెట్టుకుంటూ ఉండాలి. మూట కట్టుకోవాలి విజ్ఞానాన్ని, బయటపడాలి దుఃఖాల నుంచి, అనుభవించాలి దైవత్వాన్ని. సో ఈ జీవితంలో మనకు తాత్కాలికంగా తృప్తినిచ్చేవి మరి అందరూ కోరుకునేవి 3 ఉన్నాయి. అది ఒకటి శృంగారం, అంటే సెక్స్ కోరికలు, ఆహారము, ధనము. అక్కడ ఆహారము, శృంగార కోరికలు వయసు పరంగా కొన్ని తగ్గుతూ ఉంటాయి, కొందరికి తగ్గవు. ఇంకా ధనదాహము వయసుకు పరిమితి లేదు. నీ యొక్క ధనం ఎంత కావాలన్నది ఎవడు చెప్పలేడు. సో నాకు ఇంత కావాలి ఎంత కావాలి ఎవరు అనరు, ఎంత వచ్చినా ఇంకా కావాలనుకుంటుంటారు. సో మనం ఇంతవరకు మనకు కామపరంగా అంటే కోరికల పరంగా వయసు పరంగా ఎటువంటి కోరికలు వస్తాయి, సో ఏ వయసులో ఏ కోరికలు ఎగురుతాయి, ఇవన్నీ మనము కొద్దిగా విశ్లేషణ చేసుకోగలిగాం. అవునండి. ఇక నెక్స్ట్ అంటే ఆఫ్టర్ లంచ్ మనం ఖచ్చితంగా మళ్ళీ 2:30కు మళ్ళీ మీట్ అవుదాము. కరెక్ట్గా టైం మెయింటైన్ చేద్దాం. 2:30కి ఎటువంటి పరిస్థితుల్లో మనం కలుద్దాము. సార్ కూర్చోండి సార్ ప్లీజ్, ఒక్క నిమిషం కూర్చోండి. నెక్స్ట్ మనం మళ్ళీ ఏం టాపిక్ అంటే ధనపరంగా కోరికలు, ఆహారంగా పరంగా కోరికలు, ఆ తర్వాత కోరికలు అంటే ఏంటి, అవసరాలు అంటే ఏంటి, వాటిని ఏ విధంగా జయించాలి అన్న ఈ 3 టాపిక్స్ను మనము భోజనం తర్వాత అవి కంప్లీట్ అయ్యేంత వరకు ఈ సెషన్లో మనం తెలుసుకుంటాం. ఏమండి. ఆ తర్వాత ఇంకా వీలైతే 2:15కే వచ్చి కూర్చుంటే ఒక 15 నిమిషాలు మన యవ్వనాన్ని, మన ముఖ సౌందర్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలన్న విషయాన్ని కూడా నేను చెప్తాను. దానికి ఒక చిన్న చిన్న ఎక్సర్సైజులు ఉన్నాయి, అవి నేను రెగ్యులర్గా చేస్తుంటాను. అందువల్ల నా ముఖ వర్చస్సు సౌందర్యం బాగున్నాయి. అవి ఎవరు చేస్తే ఎవరికైనా వస్తుంది, చాలా సింపుల్. సో మీకు అందుకే చాలా త్వరగా కంప్లీట్ చేసుకోండి. 2:15కి వచ్చేస్తాం. 2:15 to 2:30 వరకు ఈ స్మాల్ ఎక్సర్సైజెస్, తర్వాత మెమరీ డెవలప్మెంట్ కూడా. మరి ఇన్ని విషయాలు వింటాము, అయ్యో నాకేం గుర్తుండడం లేదండి అంటాం. గుర్తు లేకపోవడానికి కారణం ఏంటి అంటే దాని తగ్గ కొన్ని ఎక్సర్సైజులు. అందరూ ఏకసంధాగ్రహులు కాదు కదండి, నేను కూడా కాదు, ఏకసంధాగ్రహి కాదు. కానీ దానికోసం ప్రయత్నం అయితే ఎప్పటికప్పుడు చేస్తుండాలి. కొన్ని ఎక్సర్సైజుల వల్ల మనకు మెమరీ డెవలప్ అవుతుంది. తర్వాత పార్శ్వవాయువులు రాకుండా ఉంటాయి, ముఖ సౌందర్యం పెరుగుతుంది, బాడీ యాక్టివిటీ పెరుగుతుంది. కేవలం ముఖంతో చేసే చిన్న చిన్న ఎక్సర్సైజులు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఓకే, ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.
జై గురుదేవ్. దయచేసి ఎవరు వెళ్ళదండి, తర్వాత అందరూ ఇక్కడ హాజరవుతాం. వీళ్ళు త్వరగా తొందరగా హాజరవుతే మనం సార్ తోటి ఎన్నో విషయాలు చర్చించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.